పరిష్కారం చేయని ప్రభుత్వం ఇప్పుడు జన్మభూమి సభలు నిర్వహించడం సమంజసం కాదంటూ వామపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తిరుపతిలో చంద్రబాబు పాల్గొనబోయే జన్మభూమి సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం సిపిఎం సిపిఐతో పాటు వివిధ ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చాలా మంది వామపక్షాలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఇవాళ జన్మభూమి సభను ఎందుకు మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? సార్, దేవుడు వరమిచ్చిన పూజారి వరమీడని చెప్పేసి కుంభ వర్షాలు కురిచిన ఆ నీటిని ప్రజలకు అందించే పరిస్థితిలో ఈ రోజు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎంతసేపు అయినా సరే నేను ఉండటానికి నివాసం కట్టుకుంటానట్టుగా ఆ అసెంబ్లీ చుట్టూ తిరుగుకున్నాడు తప్పితే ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఇప్పటికీ 2 సార్లు జన్మభూమి అయితే అవిట్లో పెట్టిన అర్జీలకి ఇంతవరకు అతిగతి లేదు. ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల కాలం పూర్తవుతోంది. ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి ఈ ప్రజలను మోసం చేయడం జరిగింది. ఈరోజు మొత్తం డాక్టర్ రుణాలు రద్దు చేస్తామని చెప్పినారు. డాక్టర్ రుణాలతో పాటు రైతాంగానికి రుణాలు రద్దు చేస్తామని చెప్పినారు. కొత్త రుణాలు ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఈరోజు ఒక పక్క రైతాంగాన్ని డాక్టర్ మహిళలను మొత్తం కూడా మోసం చేస్తూ మళ్ళా జన్మభూమి కార్యక్రమం పేరుతో ప్రజల్లో తిరగాలని ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకుని ఆరుబాటాలు చేస్తున్నారు. అది సమంజసం కాదని చెప్పేసి ఈవేళ మేము డిమాండ్. వామపక్షాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున వామపక్షాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ప్రధానమైన డిమాండ్ ఏంటి? మీరు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు? ఈవేళ చంద్రబాబు నాయుడు ఇక్కడ జన్మభూమి పెట్టేటటువంటి సభ పెట్టడానికి అర్హత లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ధిక్కరించి ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకి తీరని ద్రోహం చేశాడు. కండలేరు డ్యామ్ నుంచి ఈ జిల్లాకు త్రాగునీరు అందించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుది. అయితే ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఏదైతే గత ప్రభుత్వం జీవో తీసుకున్నదో ఆ జీవోని రద్దు చేసి ఇక్కడ పేద ప్రజల డొక్కలు ఎండగొట్టాడు. రెండోది, గత 2 జన్మభూములు ఇచ్చిన అర్జీలకు ఇంతవరకు దిక్కు లేదు, దానికి సమాధానం లేదు. ఒక్క పేదవాడికి పెన్షన్ లేదు, ఒక నిరుపేదకి ఇల్లు లేదు, ఒక నిరుద్యోగానికి ఉద్యోగం లేదు. ఏ సమస్య పరిష్కారం చేయకుండా తను చేసిన పాపాలన్నీ తుడుచుకోవడానికి ఈరోజు ఏడుకొండల స్వామి దగ్గర ఈరోజు జన్మభూమి నిర్వహించడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఈ జన్మభూమిని రద్దు చేయాలా. జన్మభూమి రద్దు చేసేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేయడానికే ఈరోజు ఈ ర్యాలీ చేస్తున్నాం. ప్రజలు ప్రజాస్వామికవాదులు సహకరించాలా. పోలీసు వారు కూడా వామపక్ష పార్టీలకే అనుమతి ఇచ్చి చంద్రబాబు నాయుడు కలవడానికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ ఏదైతే ఉందో జన్మభూమిని రద్దు చేయాలంటూ వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే సందర్భంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఉందో జన్మభూమి సభ జరిగి తీరాలంటూ వామపక్షాలను అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఉన్నారో సిపిఎంకి సంబంధించినటువంటి కొంతమంది నేతలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అయితే భవానీ సర్కిల్ నుంచి జన్మభూమి జరుగుతున్నటువంటి నెహ్రూ మున్సిపల్ పార్క్ వరకు నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ వరకు ర్యాలీగా వెళ్తున్నటువంటి వామపక్షాలను పోలీసులు అడ్డుకోవడం జరిగింది.